ఆకలేస్తుంది, ఏమైనా తిందాం. బా ఏం దొరుకుతుందిరా ఈ అడవిలో? ఎండిపోయిన వేపాకు తప్ప. అవే తిందాం. ఇదిగోరా నీ లంచ్. ఎలా తింటున్నావురా దాన్ని? ఆకలేసినప్పుడు తినేది వేపాకైనా వెన్నముద్దలా ఉంటుంది, అనవసరంగా తినేది వెన్నముద్దైనా వేపాకంటే చేదుగా ఉంటుంది. రేయ్ మనకి నీకు ఇష్టాలు ఎందుకురా? ఇంటికి వెళ్దాం పదరా. రేయ్ పోవాలంట, విన్నారా? పోవాలంట, విన్నారా? పోవాలంట. ఓ షట్ నీ ఈడొకడు దేశంలో డెవలప్ అవుతున్న టెక్నాలజీ ఏంటి, క్లబ్బులు పబ్బులు పిటపిటలాడే ఫిగర్లు ఇవన్నీ వదిలేసి నేచర్లో పిట్టల ఫోటోలు తీస్తానంట. నువ్వెక్కడ పింజారి నాయలరా ఎదవా? కాదురా మామ, నేను దీన్ని వదలలేనురా. ఇది నా కెరియర్ రా. నేను నిన్ను వదలలేనురా. మీ ఇద్దరిని నేను వదలలేనురా. మనకి కర్మేంట్రా? ఐడియా 3G రా. టెన్షన్ పడకు, ఒక కాల్ చేస్తే మనోళ్ళు వచ్చేస్తారు. నేనున్నా కదా, మే హోనా. అరే ఏంట్రా? ఇక్కడ ఏదో కాశ్మీర్ వాళ్ళు మాట్లాడుకుంటున్న సౌండ్ వస్తుందిరా. పదరా చూద్దాం. బాబాయ్ నిజమే రోయ్, ఇరు కాశ్మీర్ వాళ్ళు కాదు, కాశ్మీర్లో వెళ్ళి ఉండే కోతులు. కరెక్ట్ చెప్పినావురా. నిజమే మావా, దేశంలో జంతు సభ్యత తగ్గిపోతుందంటే ఏమనుకున్నా. ఆంటీ చూడు, జిరాఫీలు కూడా తినేటట్టున్నాడు. ఎవర్రా మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది సరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ మృగాలు ఉంటాయని తెలీదా మీకు? మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది, ఇక్కడ మృగాలే కాదు కక్క నిజం మృగాలు కూడా చెప్పారా? ఉంటాయి. అది సరే, ఆడవుడు అడవి మనిషికి ఎక్కువ, ఆది మానవుడు వాణ్ణి తక్కువ చూడరా. అన్నాడు. మనిషా మావోయిస్టా? వాడు నా ఫ్రెండ్ శివుడు రా. అది సరే, వీడికి పార్వతి హ్యాండ్ ఇచ్చిందా? పిచ్చోడైపోయాడు. ఎక్కడికి రా పిచ్చోడా? పాదయాత్ర చేసుకుంటూ కైలాసం వరకు వెళ్ళి పార్వతీ దేవుని పలకరించేసొత్తా. దా దా పోదాం దా. ఈ పిచ్చోడు కూడా మనకు పనిచేసాడు, చెప్తా. ఓకే బాబాయ్, మీరు నా అంత యంగ్ అండ్ హ్యాండ్సమ్ గా లేకపోయినా పర్లేదు, యావరేజ్గా అయితే ఉన్నారు. అది సరే, ఏంటి ఇంకా ముద్దు ముచ్చట కూడా తీరినట్లేదు? అడవిలో చెట్లతో చెమ్మచెక్కలు ఆడుకుంటున్నావు, ఏంటి మ్యాటరు? సరే బాబాయ్, మ్యాటర్ ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా పేరు శివుడు, ముద్దు పేరు పిచ్చోడు. ఎందుకంటే నేను సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తాను అన్నమాట. హలో రెహమాన్, నువ్వెక్కడున్నావురా? ఆఫీస్ అయిపోయిందిరా, బస్ స్టాప్ దగ్గరికా? ఓకే వస్తున్నా ఇప్పుడే, 1 minute. అరే ఎంత ధైర్యం రా నీకు, ఉందిరా నీకు ఈరోజు. అరే అరే అన్న, ఏమైందన్నా? అన్న ఆగండి అన్న, ఒక్క నిమిషం అన్న. అన్న ప్లీజ్ అన్న, మీరన్నా ఆగండి అన్న. అసలు ఏమైంది అన్న? నా మాట విన్నాను అన్న. అన్న ఒక్క నిమిషం ఆగండి అన్న, ఆగండి. ఏమైందన్న? ఎందుకు ఎట్లా కొట్టుకుంటున్నారు? అసలు ఏం జరిగింది? ఆగన్నా, నా మాట ఒక్క నిమిషం ఆగు. అరే ఆగండి అన్న, అసలు అన్న అన్న ఆగండి అన్న, ఒక్క నిమిషం. నిండా కదా అన్న, ఆగు ఆగు, ఆగు, ఆగు. నేను చెప్తా, ఒక్క నిమిషం కొట్టుకోకండి, ఒక్క నిమిషం. నిండా కదా, చెప్తా ఆగు ఒక్క నిమిషం. అసలేంటి గొడవ ఏంటి? ఒక్క నిమిషం. కులాలు మతాల గురించి మీరు ఇంత గొడవ పడుతున్నారా? చూడ్డానికి చదువుకున్న వాళ్ళలాగున్నారు. ఏందన్నా మీరు?
ఒక్కసారి అట్లా రోడ్లపైకి వచ్చి చూడండి, ఎంతో మంది అనాథలు తిండి లేక పస్తులు పనుకుంటున్నారు. తగిలియండి రా భయ్, తగిలియండి. పెద్ద వచ్చాడు చెప్పడానికి, మా ఇంట్లో చెప్తేనే వెళ్ళే వీడేంది బే. రే రేపు దొరుకుతారా నువ్వు? రేపు ఉంటారా రేపు నీకు? ఇట్లా రేపు కనపడు, చెప్తారా ఏం నీ పని? చేస్తా? ఛీ. పొగ పీల్చండి ప్రాణం పోయేదాకా, మద్యం సేవించండి మత్తెక్కేదాకా. ఆ? హాయ్రా. ఏరా ఏరా అలా ఉన్నావు? ఫోన్లో బాగానే మాట్లాడావు కదరా. ఫోన్లో బాగానే మాట్లాడినా, మధ్యలోనే ఏమైందిరా? పుంగి పగిలిపోయింది. చదువుకున్న వాళ్ళు రా నలుగురు, మన ఏజ్ వాళ్ళు. ఆ? వాళ్ళు కూడా కులాలు మతాల కోసం కొట్టుకుంటున్నారు. అసలు ఏంట్రా ఇది? వాళ్ళందరితో నీకెందుకురా? మధ్యలో ఆపినందుకు నాకు బండేరా. నువ్వు కొట్టకపోయినావా? నేను తిరిగి కొడితే ఇంకా దానికి ఆపినందుకు అర్థం ఏంట్రా? సరేరా పద వెళ్దాం. సరే పద. పొద్దున్నే ఏం శుభవార్తలు ఉన్నాయో పేపర్లో చూద్దాం. అరే ఏమైందిరా? 500 కోట్ల కుంభకోణమా? అసలు ఏం జరుగుతుందిరా ఈ దేశంలో? ఏంట్రా నువ్వు? అరే ఎర్రోడా, ఆడు అదృష్టవంతుడు కాబట్టి 500 కోట్లు. అయినా ఇవాళ రేపు అలాంటి వాళ్ళకి, మంచి వాళ్ళకి తప్ప నీలాగా 5 రూపాయలకు కూడా మోసం చేయలేని వాళ్ళకి ఈ సమాజంలో తిరిగే హక్కు లేదురా. పోరా రే, పోరా నాయనా, పోయి వెళ్ళి ఏమన్నా పనికొచ్చే పని చేసుకోరా. దేశాన్ని మారుతాడంటే ఇడు. ఎంతమందిని చూడాల? వీడేంటి 500 కోట్ల కుంభకోణాన్ని కూడా ఇంత అవలీలుగా కొట్టిపారేశాడు? అందులో వీడిది కూడా 5 రూపాయలు ఉందని తెలియక మాట్లాడినందుకు వీడు పిచ్చోడు అనుకోవాలనా? నన్ను పిచ్చోడు అన్నందుకు నేను బాధపడాలనా? అసలు 3 పూటల 5,000 లోపలికి వెళ్ళని పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ భారతదేశంలో? ఏందిరా ఏం ఆలోచిస్తున్నావు? 500 చాలు, కోట్ల నీకు దండం పెడతా, ఇంకా ఆపు. ఇయేనా మానభంగాలు, హత్యలు, దొంగతనాలు నువ్వు చెప్పాలనుకుంటుంది? కుంభకోణాలు ఇవన్నీ. వేరే పని లేదా నీకు? ఇటువంటి వాటికి ఈ భారతదేశం పుట్టినిల్లురా. లాభం లేదురా. నీలాగా దేశం మారదు, మా కోసం నువ్వు మారవు. ఎందుకు ఈ జీవితం? దూకి చచ్చిపో. ఈ సొసైటీలో మంచి చేద్దామంటే ప్రోత్సహించే వాళ్ళకంటే పొగపెట్టే వాళ్ళే ఎక్కువ. అయినా సరే నేను ఇలానే ఉంటా, నేను నాలానే ఉంటా. కనీసం ఒక్కడినైనా మారుస్తా, వాడితో పాటు ఈ దేశాన్ని మారుస్తా. హాయ్ రా. హాయ్ రా. ఎరా ఆఫీస్ అయిపోయిందా? అయిపోయిందిరా. ఎరా బాగా టైర్డ్ అయినట్టును? అవునరా, మేనేజర్తో ఒకటే టెన్షన్. ఏం చేస్తున్నావురా? ఏం లేదురా. బాగుందిరా సెల్లు, కొత్తదా? మేడింగ్ జపాన్ రా. బాగుందిరా సెల్. ఉందిరా. ఒక్క నిమిషం మామ్స్, ఫోన్ ఓకే రా, నువ్వు కంటిన్యూ.
ఏరా ఎలా ఉంది ఫోను? బాగుందిరా, మేడింగ్ చెప్పాను కదా అలాగే ఉంటది. చాలా బాగుందిరా. ఒక్క నిమిషం రా, మళ్ళీ ఫోన్ చేస్తుంది ఇది, మాట్లాడేసి వస్తాను. ఓకేనా? ఓకే మామ, యూ కంటిన్యూ. డార్లింగ్, జపాన్ నుంచి కొత్త ఫోన్ వచ్చింది, అదే చూస్తున్నాను. చెప్పు. దీంతో దరిద్రం వదిలిందిరా నాయన. ఎరా మామ్స్, జపాన్ ఫోన్ ఎలాగుంది? తీసుకోరా నీ మొబైల్. బాగుందా మామ్? చాలా బాగుందిరా. ఫీచర్స్ అదిరిపోయారా? చాలా బాగుందిరా. థ్యాంక్స్ మామ్. నేను వెళ్ళి స్నానం చేసి కూడా చాలా tired తో అయిపోయాను. డేట్కి వెళ్ళాలి. ఓకేరా, బాయ్ రా. నిద్ర వస్తుంది. బాయ్, గుడ్ నైట్ మామ్స్. గుడ్ నైట్ రా. అంతే, అప్పటి నుంచి పనుకుంటే నిద్ర రాదు, పగలైతే నిత్యానందం తప్ప మరో ధ్యాస రాదు. కన్నె పిల్లలు, కన్న తల్లులు అనే తేడా కూడా లేదు. అసలేంటి ఇలా ఎందుకు జరుగుతుంది? నాకు ఓ ఫ్యామిలీ ఉంది, లాభం లేదు. మనుషులు ప్రపంచాన్ని ఖండాలుగా, ఖండాన్ని దేశాలుగా, దేశాన్ని రాష్ట్రాలుగా, అందులో మతాలు, వాటికి కులాలు, కులాలకి సంఘాలుగా మార్చుతున్నారు తప్ప మనిషిగా మాత్రం ఎవడూ బతకడం లేదు. అమ్మకి శిశువుగా పుడితే మనిషిగా మరోసారి పుట్టాలనుకుంటున్నాను, కానీ అది ఈ మనుషుల మధ్య అసాధ్యం. ఏందిరా అడవికి తీసుకొచ్చావు? ఇక్కడ మృగాలు ఉంటాయి, చాలా ప్రమాదం రా. ఇక్కడ ఈ మృగాలు ఆకలినప్పుడే వేటాడతాయిరా, కానీ అక్కడ మనుషులు తరతరాల కోసం వేటాడుతూనే ఉన్నారురా. వాటికంటే ఇవి పెద్ద ప్రమాదం కాదురా. ఇప్పటి నుంచి మనం ఉండేది ఇక్కడనే. నీ అబ్బా బాబాయ్, వీడికి ఇంతసేపు పిచ్చే ఉందనుకున్నా బాబాయ్, మద పిచ్చి కూడా ఉంది బాబాయ్. నేనైతే వీడి ఫ్లాష్ బ్యాక్ లో ఏదైనా లవ్ స్టోరీ ఉంటుందనుకున్నా, కనీసం ఒక ఫిగర్ కూడా లేదు బాబాయ్. ఏరా, నీ పిచ్చి మాకు కూడా అంటిద్దాం అనుకున్నా ఏంటి? ఏంట్రా? నిజంగా నువ్వు దేశాన్ని మార్చడానికి పిచ్చాడు అయినావా, అలా చిన్నప్పటి నుంచి ఇంతేనా? నాయనా అఘోరా, ఈ దేశంలో మనిషిగా పుట్టినందుకు బంధం, అభిమానం, కులం, మతం అనేవి మనిషికి ఉండాల్సిన కనీస లక్షణాలు. అందువల్ల ఇలాంటి చిన్న చిన్న గొడవలు కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఆ మాత్రం దానికే నువ్వు ఓ అంటూ అడవులకి వచ్చావా? బాబాయ్, ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. విన్నారా? ప్రజాస్వామ్య దేశం అంట. విన్నారా? ప్రజాస్వామ్య దేశం. నువ్వు ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే వాడు 10 రోజుల పాటు పగలు రాత్రి తేడా లేకుండా ప్రచారం చేసి నీ జోబుల నుండా నోట్ల కట్టలు, నువ్వు ఆకలి అన్నప్పుడు బిర్యానీ పొట్లాలు నింపాలి. కనీసం వాడు నీ కులం వాడై ఉండాలి, లేదా నీ మతం వాడై ఉండాలి. ఇది ప్రస్తుతం భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం కాదు, అక్షరాల అప్రజాస్వామ్యం. రే పిచ్చోడా, నువ్వు జాతిని అవమానిస్తున్నావురా. ప్రశ్నిస్తున్నాడు, తప్పును ప్రశ్నిస్తున్నాడు. చేతనైతే చెప్పు, లేకుంటే చెప్పింది విను. విను. తప్పు చేసిన వాళ్ళు శిక్షించడానికి దేవుడున్నాడు. మీ తొక్కలో మీటింగ్లు ఏంటి ఇక్కడ? విన్నావా? దేవుడంట. బాబాయ్, నీ పేరేంటి? వెంకటేష్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆల్రెడీ 3 వాడేశా, 4వది ఆన్ ది వే. అబ్బాయి, నీ పేరేంటి? పరమేష్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? సేమ్ పించు. తమ్ముడు, మరి నువ్వు? వినాయక్. ఏమండోయ్, విన్నారా? దేవుళ్ళు వచ్చారు. వెంకటేశ్వరుడు, పరమేశ్వరుడు, వినాయకుడు. ప్రశ్నిద్దామా? ఏం చేస్తున్నాడు వీడు?
ఎవరో చూసారా? కనిపిస్తున్నారా? ఎవరో తెలుసా? రే పిచ్చోడా, వెంకటేశ్వర స్వామి రా అది. అది కూడా తెలీదా? విన్నారా? వెంకటేశ్వర స్వామి అంట. ఎక్కడున్నాడు దేవుడు? వెంకటేష్ అనే పేరు పెట్టుకుని ముగ్గురు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసిన నీలో ఉన్నాడు దేవుడు. పరమేశ్ అనే పేరు పెట్టుకొని నువ్వు అదే పని చేసావు కదా, నీలో ఉన్నాడు దేవుడు. వినాయక్ అనే పేరు పెట్టుకున్న నీలో ఉన్నాడు దేవుడు. మీ ఊర్లో ఉండే వినాయక వైన్స్ లో ఉన్నాడు దేవుడు. ఈ ఫోటోలో ఉన్నాడు దేవుడు. ఎక్కడున్నాడు దేవుడు? ఐ వాంట్ సీ రైట్ నౌ దేవుడు. తోలు తీరిందా? బాగా చేసావురా. ఎస్. లేరా లే. ఇదే జరగాలరా నీకు. బాబాయ్, ఈ పిచ్చోడితో కామెడీ లేదురా, ఎంటర్టైన్మెంట్ లేదు. నేను అక్కడ కూర్చుంటాను, మీరు ఆడుకోండి. వీడితో కామెడీ పగిలిపోవాలంతే. ఓకే రా, ఎంత- ఓకే. మామా. దెబ్బ తగిలిందా? నొప్పి కూడా వచ్చింది. చూపించు. లాజిక్లు మాట్లాడడానికి నీకే వచ్చా, మాకు రాదా? నువ్వు ఇలా మాట్లాడితే దేవుడికే కాదురా, మీ అమ్మా నాన్నలకు కూడా నచ్చావు. దానికి నువ్వు ఇంత చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు, నచ్చాల్సిన అవసరమే లేదు. గుళ్ళోకెళ్ళు, గురువారం నాకు బాబా మాత్రమే నచ్చుతాడంటాడు ఒకడు. శనివారం అయితే వెంకటేశ్వర స్వామి దిక్కంటాడు ఇంకొకడు. ఈ రోజు రేపు ఒక మనిషికి నచ్చిన దేవుడే ఇంకొక మనిషికి నచ్చడం లేదు. ఆఫ్టర్ ఆల్ గాని నేనెంత, నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత. కామెడీ చేయండి అంటే కామన్ సెన్స్ లేకుండా కొట్టిసేస్తారేంట్రా ఎదవల్లారా. ఏంట్రా వీడు ఎక్కువ చేస్తున్నాడు, నువ్వు చూసుకో. చెప్తా. ఇక్కడ కూర్చొని నిన్ను మాట్లాడుతున్నావు, వచ్చి సొసైటీలోకి రారా. వచ్చి జనాలు మార్చరా. విన్నారా? పోవాలంట, మార్చాలంటే జనాల్ని. విన్నావా? రావాలనా? శివుడి పేరు పెట్టుకొని ఎదవ డైలాగులు చెప్తే యోగివేమన్నా అనుకున్నావా? ఎర్రిన్నా కొడుకుని కనురెప్పల నుంచి కాలిగోటి వరకు కామంతో రగిలిపోయే కంత్రి నా కొడుకుని. ఇక్కడుంటేనే 2Gలు 3Gలు, అక్కడికి వస్తే హైఫైలు వైఫైలు, కొత్తగా ఏ 0.5 టెక్నాలజీలు కనిపెట్టినారు నాకైతే తెలీదు. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో కాదు కూడదు అని నాలాంటి ఆగంతకుడు ఆగమనం చేస్తే చిరాకు దొబ్బుద్ది. కనీసం ఒక్క ఆడదాన్నైనా కసి తీరా అనుభవిస్తా. అందులో నీ చెల్లుండొచ్చు, వాడి తల్లి ఉండొచ్చు, వీడి అత్తమ్మ ఉండొచ్చు, వాడి అక్కమ్మ ఉండొచ్చు. తర్వాత బాధపడే వాళ్ళలో మొదటి వ్యక్తి నువ్వే కావచ్చు. రావాలనా? అయ్యా నీకు నా చెల్లి కావాలా బే? అరే ఆపండ్రా, కొట్టకండ్రా. రే రే ఆపండ్రా. రే రే ఆపండ్రా. నీకు నా అత్త కావాలరా? చౌ నాకు చౌ అత్త కావాలరా? చౌ. మా నీ చెల్లి అయ్యా? కావాలా బే? నీ అయ్యా నీకు నా చెల్లి కావాలా? రేయ్. అంత తెలియక పెట్టుకున్నాడు ఏదో. కొట్టండి ఏదో, కొట్టండి. జరుగుబే, చంపేస్తాను. పదరా పద. వెళ్దాం. పగిలిపోద్ది. పోనీరా, యాదవ. చచ్చాడాడు. ఎందుకురా అలా మాట్లాడావు? అన్నా, ఒక్క ఏరా పిచ్చోడా, మళ్ళీ కొట్టాలా? కావాలరా వీడికి? ఒక్క నిమిషం. ఏంట్రా? ఏంటి? నన్ను కొట్టండి, అవసరమైతే చంపేయండి. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ ప్రజా నాయకుల్ని, మీ ప్రజాస్వామ్య దేశాన్ని ఒక్క మాట ఎదిరించి అడగండి. పొగ తాగొద్దు అంటారు, వాళ్ళే అమ్ముతారు.
మందు తాగొద్దు అంటారు, వాళ్ళే తాపిస్తారు. అత్యాచారాలు చేయొద్దు అంటారు, వాళ్ళే బ్లూ ఫిల్మ్ చూపిస్తారు. వీటి వల్ల ఎంతమంది ఆడవాళ్ళు బలవుతున్నారు, ఎంతమంది పేద కుటుంబాలు రోడ్డును పడుతున్నారు. నన్ను చంపండి, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక్క మాట వాళ్ళు ఎదిరించి అడగండి అన్న. నన్ను చంపండి, ఒక్క మాట వాళ్ళు ఎదిరించి అడగండి అన్న. తప్పు చేశాంరా. వాడు చెప్పే దాంట్లో అర్థం ఉందిరా. అవునరా. వీళ్ళేంటి ఎదవలు, వీడు చెప్పిందని ఫీల్ అవుతున్నారు. కొంపతీసి మారిపోయారేంటి? బాబాయ్ ఇవన్నీ పట్టించుకోకూడదు బాబాయ్. అయినా అసలు మనకంత టైం ఎక్కడుంది? పైగా గవర్నమెంట్ని ప్రశ్నించేంత టైము మనకంత ఎక్కడుంది బాబాయ్? మనం చాలా బిజీ కదా. బతకనిస్తారా మనల్ని మన గవర్నమెంట్ వాళ్ళు? తెస్తారా ఎదవలు. టైం లేదారా నీకు? అన్నా అని నన్ను అభిమానించకపోతే మీ దేశంలో ఏ ఒక్కడికి అన్నం కూడా దొరకదంటాడు ఒక అమెరికా అధ్యక్షుడు. ఇంత అవమానంగా బతికే నీ బతుక్కి అమ్మాయి గురించి ఆలోచించేంత టైం ఉంది, కానీ దీనికోసం లేదు. కన్న తల్లికి కూడు పెట్టలేక, కట్టుకున్న పిల్లని సుక్క పెట్టలేక, కూలి పని కోసం నువ్వు వెళ్తే కుక్క కంటే హీనంగా చూస్తాడురా నిన్నొక కోవైట్ షేక్. అలాంటి నీ బతుక్కి కామెడీ చూసి నవ్వుకోవడానికి టైం ఉంది, దీనికి లేదు. పౌరుషానికి వస్తే 10 నిమిషాల్లో ప్రపంచ పటం నుంచి భారతదేశం అనే పేరునే తీసేస్తా అంటాడు ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్. పౌరుషం లేని నీ బతుక్కి ప్రేమించడానికి టైం ఉంది, కానీ దేశం గురించి ఆలోచించడానికి టైం లేదరా? రే నిన్నే బాధ్యత మరిచి, బానిసత్వానికి మురిసి, భయమే వరంగా, బద్ధకమే పరమావధిగా బ్రతికే భరతమాత ముద్దు బిడ్డ, నీతోనే నాన్న నేను మాట్లాడేది, వింటున్నావా? ఒక్క నిమిషం ఆలోచించు. ప్రపంచ పటంలో చూసి భారతదేశం గొప్పది అని మురిసిపోవడం కంటే భారతీయుడిగా పుట్టినందుకు ఈ ప్రపంచాన్నే పరిపాలిద్దాం రా. చాలా బాధగా ఉందిరా. అవునరా, వీడు చెప్పే దాంట్లో అర్థం ఉందిరా. రే ఆ పిచ్చోడు మాటలు పట్టించుకుంటారేంట్రా? ఆడి పిచ్చెక్కి వాగుతున్నాడు రా. అమ్మా తప్పు మాట్లాడుంటే సారీ, ఇప్పుడు మీరు మారినట్లేగా. రేయ్ అడవి నా కొడక, అమ్మ కడుపులో అడ్డంగా పుట్టి అడవిలో పెరిగిన పిచ్చి నా కొడుకువి. నీకేం తెలుసురా ఈ దేశం గురించి? నిద్రలేసినప్పటి నుంచి మాకు దేశం గురించి ఆలోచించే టైం లేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, కామెడీ కావాలి, కులాలు మతాలు ఇవే మాకు కావాలి. దీనికోసమే పుట్టాం, దీనికోసమే పెరిగాం, దీనికోసమే చస్తాం. రేయ్ రే ఇంకా నేనే నీకు బుద్ధి రాదంటరా? బుద్ధి రాదు, మార్రా మార్రా. వదిలే, ఒక్క నిమిషం ఆగు ఆగు, నువ్వు పక్కన వదిలే అన్న, వదిలే అన్న, ఒక్క నిమిషం. అరే వదిలే, ఒక్క నిమిషం అన్న, వదిలే అన్న. వాడు మారాడురా. ఏం తీసుకొచ్చినామన్నా? అమ్మ కడుపులోంచి వచ్చేటప్పుడు ఆకలి అనే అరుపు తప్ప ఏం తీసుకెళ్తున్నామన్నా? ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అమ్మా అనే పిలుపు తప్ప. మనిషిగా పుట్టినందుకు ధనము, బంధము, అనుబంధము, అభిమానము, ఆత్మాభిమానము, కులము, మతము, వీటన్నిటికంటే ముందు మానవత్వం అనేది ఒకటి ఉంటుందన్నా. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం వీటితో పాటు ఒక్క నిమిషం నువ్వు ఆలోచించన్నా. మన బ్రతుకులతో పాటు దేశ స్థితిగతులు కూడా మారుతాయేమో చూద్దాం.